ఇది కేవలం కిచెన్ క్లీనింగ్ కాదు. మనసుకి ప్రశాంతత ఇచ్చే ఒక చిన్న ప్రయాణం. ముందు ఎలా ఉందో, తర్వాత ఎలా మారిందో చివరి వరకు చూడండి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు దీపికాస్ మూమెంట్స్. ఈరోజు నా నిత్య దీపారాధన ఇలా చేసుకున్నాను. నేను పండుగ పనులైతే షురూ పెట్టేశానండి. ముందుగా కిచెన్ క్లీనింగ్తో నా పనులు స్టార్ట్ చేశాను. కిచెన్ క్లీన్గా ఉంటేనే కదా మనం ఏదైనా వంట చేయాలన్నా, లేకపోతే అప్పాలు చేయాలన్నా మనసుకి ఒక ప్రశాంతత అనేది వస్తుంది, తొందరగా చేసుకోగలుగుతాం. నాకైతే కిచెన్ క్లీన్గా లేకపోతే మెస్సీగా అనిపించింది అనుకోండి, అసలు వర్క్ చేయబుద్ధి కాదు, వంట కూడా చేయబుద్ధి కాదు. అది అన్నట్టు ముందుగా నేనైతే కిచెన్లో నా టప్పర్వేర్ బాక్సెస్ అన్నీ తీసేసి అందులో ఉన్న వస్తువులను కవర్లలో గిన్నెలలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటిని అన్నిటిని కడగడానికి వేసి, కడిగిన తర్వాత వాటిని ఆరబెట్టేసుకొని, మళ్ళీ తర్వాత పొడి బట్టతో తుడుచుకొని వాటిలోకి ఈ వస్తువులను మళ్ళీ పెడతానండి. అలాగే ఇల్లు నీట్గా ఉందనుకోండి, మన మనసుకి కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా కూడా అంటే సెల్ఫ్లు నీట్గా చేసేటప్పుడు ఫస్ట్ పొడి బట్టతో తుడిచేసి, తర్వాత లిక్విడ్ వేసి తడి బట్టతో అంటే లిక్విడ్ని తుడిచేసి పేపర్ వేస్తాను. ఇక్కడ మీకు చిన్న చిట్కా చెప్తానండి. మనం పేపర్ వేసుకున్నాక ట్రాన్స్పరెంట్ టేప్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని పేపర్కి అతికిచ్చామనుకోండి, ఆ పేపర్ అనేది జరగకుండా ఉంటుంది. మనం ఏదన్నా డబ్బా పెట్టామనుకోండి, ఆ పేపర్ అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటుంది. లేదనుకోండి, ఆ పేపర్ అటు ఇటు కదిలిందనుకోండి, మనకు ఆ డబ్బా పెట్టిన సెట్ అవ్వదు కదా. ఇది నా చిట్కా. అలాగే నేను డబ్బాలను మాత్రము కడిగాక పొడి బట్టతో తుడిచి అందులో మిగతా వస్తువులు అనేది నింపుకుంటాను. ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే వస్తువులు కానీ, ఏదన్నా ఎక్స్ట్రా పప్పులు అలాంటివి ఉంటే ఒక డబ్బాలో, ప్లాస్టిక్ డబ్బాలో సెట్ చేసి ఒక మూలకి పెట్టేసుకుంటా అండి. ఇది నా కిచెన్ క్లీనింగ్. ప్రతి ఒక్కటి కూడా ప్రతి షెల్ఫ్ నీట్గా చేసుకొని పెట్టుకుంటాను. కిచెన్ క్లీనింగ్ అంటే నాకు ఒక థెరపీ లాగా అనిపిస్తుందండి. ఎందుకు అంటే మనతో మనం మాట్లాడుకుంటూ ప్రతి వస్తువు ఎక్కడ ఎలా సెట్ చేయాలని ఆలోచించుకుంటూ చేస్తూ ఉంటే మనసులో ఎంతో కొంత ఉన్న మన భారాన్ని కూడా తెంచేసుకుంటామేమో. ఇంట్లో వస్తువులన్నీ వాటి వాటి స్థానాల్లో పెట్టుకుంటే భలే ఉంటుంది కదా. మన జీవితంలో కూడా అన్ని పనులు ఒక క్రమ పద్ధతిలో ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది నాకైతే. కాకపోతే ఏంటి అంటే అలా ఉండవు కదా. ఈరోజు చేసిన క్లీనింగ్ కేవలం ఇంటికే కాదండి, మనసుకి కూడా ఒక ఫ్రెష్ స్టార్ట్ అవుతుంది. ఇల్లు సర్దడము పెద్ద పెద్ద మార్పులు అవసరం లేదు. చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అవుతూ ఇల్లు చదురుకుంటే చాలా నీట్గా, చాలా ఫ్రెష్గా అనిపిస్తుందండి. నేనైతే చాలా వరకు ఇలానే పాటిస్తాను. అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఈ క్లీనింగ్ సెక్షన్ ఎలా అనిపించిందో దాని కామెంట్స్ చెప్పండి. నా ఈ క్లీనింగ్ అనేది మీకు నచ్చిందా, ఎలా అనిపించిందో చెప్పండి. మన ఇంట్లో ఏదైనా కానీ, అంటే కిచెనే కానీ, బెడ్రూమ్ కానీ, హాల్ కానీ, ఏ ఏరియా అయినా కానీ నీట్గా సర్ది పొందికగా పెట్టుకున్నాం అనుకోండి, మనసుకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది కదా. నాకైతే అలానే అనిపిస్తుంది. మీరైతే ఎలా క్లీన్ చేసుకుంటారో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.